కాంగ్రెస్లోకి కవిత వస్తే మంత్రి పదవి ఇస్తారా అనే ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు ఆయన. లేదంటే వేరే పదవి ఇస్తారా అంటూ కూడా అడిగిన ప్రశ్నకు తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నేను కాంగ్రెస్లో చిన్న కార్యకర్తను మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి. కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అంటున్నారు మంత్రి పొంగులేటి. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు మంత్రి పొంగులేటి. ఓసారి దెయ్యం అంటోంది, ఇంకోసారి దేవుడు అంటోంది అంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి. నాన్న మంచోడు, అన్న కుట్ర చేస్తున్నాడు అంటోందంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్లో భాగంగా. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇన్ఫ్యాక్ట్ ఆ చిట్చాట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్లోకి కవిత వెళతారు అనే ఒక చర్చ, ఒక ప్రచారం జోరందుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ వినిపించాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం కాంగ్రెస్లోకి కవిత వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదంటే వేరే పదవి ఇస్తారన్న ప్రశ్నకు తనకు తెలియదు అన్నారు తప్ప అసలు కాంగ్రెస్లోకి కవిత వచ్చే అంశం కావచ్చు, లేకపోతే రావచ్చనే అంశం కావచ్చు ఎక్కడ ప్రస్తావించలేదు, ఖండించలేదు. ఇది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం మాట్లాడారు, ఇంకా ఎటువంటి అంశాలను ఆయన చిట్చాట్లో భాగంగా మాట్లాడడం జరిగింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇక్కడ మంత్రి పొంగులేటి ఖమ్మానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఖమ్మం నుంచి ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా ఇటు టచ్ చేయనివ్వను, అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను బీఆర్ఎస్ నుంచి అని చెప్పి కంకణ కట్టుకున్న ఆయన తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఆ పక్షంలో అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఒక చిన్న కార్యకర్తను చెప్పడం, దాంతోపాటు కవిత విషయానికి వచ్చే సందర్భంలో ఎక్కడ కూడా పార్టీ మారే అంశానికి సంబంధించి ఖండించలేదు, పైగా తనకు తెలియదు అంటున్నారు. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఇందిరమ్మ ఇళ్ల గురించి మొదట ఆయన చిట్చాట్లో భాగంగా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఆయన చెప్పారు. ఎందుకంటే మంత్రి, ఆ శాఖ మంత్రి, దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి, ధరణి పోయి భూభారత్ వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఏంది, ఎలాంటి ఈజియెస్ట్గా చేయబోతా ఉన్నాం, ఏమేమి రెవల్యూషన్ చేశామనేటువంటి చెప్తూనే కవిత గురించి కూడా మాట్లాడారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ కవిత ఎపిసోడ్ అంతా కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిదే, వాళ్ళు ఒకటే, వాళ్ళంతా ఒకటే అంటూ చెప్తూనే, కాకపోతే కవిత కాంగ్రెస్లోకి వస్తుందనేటువంటి వార్తా కథనాలు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ నాయకులను సంప్రదిస్తున్నారు అంటూ మాట్లాడినటువంటి మాటలపైన కూడా పొంగులేటి రెస్పాండ్ అయ్యారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆమెకు ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, మంత్రి పదవిలో ఎక్కడ ఏ శాఖ కేటాయిస్తారు అనేటువంటిది నాకు తెలీదు, నేను మామూలు చిన్న కార్యకర్తనంటూ మాట్లాడుతూనే కవిత చేసినటువంటి వ్యాఖ్యలను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తారు పొంగులేటి. కవిత ఒకసారి కేసీఆర్ని దేవుడు అంటున్నారు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటున్నారు, కుట్ర జరుగుతుంది, కోవట్టులున్నారు, అన్న మంచోడు కాదు, బావ మంచోడు కాదు, నేను మంచిదాన్ని, నా పార్టీ మంచిది, ఇలా స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉన్న, ఒక క్లారిటీగా మాట్లాడలేకపోతున్నారు కవిత అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కాళేశ్వరం కమిషన్ పైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఆయన పైన నమోదైనటువంటి ఈడీ కేసు పైన కూడా పొంగులేటి మొదటిసారి ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యారు. సో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు కవిత ఎపిసోడు, ఈడీ, కాళేశ్వరం కమిషన్ వీటన్నిటిపైన రెస్పాండ్ అయ్యారు. మాట్లాడుతూ ఆయన కాళేశ్వరం కూలనే ఘటనలో ఎల్ఎన్టీని ముద్దాయిగా చేసిందే బీఆర్ఎస్, సో ఈరోజు అదే ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి లేఖను పట్టుకొని క్లీన్ చిట్ పొందుతున్నామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ ఇచ్చిన లేఖ క్లీన్ చిట్ అవుతుందా, వాళ్ళకి ఎలా అధికారం కోల్పోయినా ఇంకా వారు మారట్లేదు అనేటువంటి ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్న సందర్భంలోనే రేపు కమిషన్కు హాజరు కావాలి, ఇది కక్షపూరితంగా కాదు, ఇది అనేక సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు కేసీఆర్ని పిలుస్తూ ఉన్నారు, తప్పేముంది, కేసీఆర్ శిశుపాలుడిలాగా 100 తప్పు చేశారు, ఒక్క తప్పు చేయలేదంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేశారు. వీటన్నిటి నేపథ్యంలో మాట్లాడుతున్న సందర్భంలోనే ఈడీ కేసు గురించి ఆర్టీవీ ప్రశ్నించింది. పదే కేటీఆర్ పొంగులేటికి సంబంధించినటువంటి ఈడీ కేసు గురించి ప్రస్తావిస్తున్నారు, దాని గురించి మీ సమాధానం ఏంటి అనే దానికి ఆయన ఆన్సర్ ఇచ్చు, ఎగ్జాక్ట్లీ ఈడీ రైడ్ జరిగిన మాట వాస్తవమే, కానీ నా పైన, నా ఇంటి పైన జరగలేదు, నా కూతురు ఉంటున్నటువంటి నివాసం పైన ఈడీ రైడ్స్ జరిగాయి, అక్కడ ఆ సమాధానం కావాలంటే నన్ను కాదు ఈడీ అధికారులనే అడిగి తెలుసుకోమనండి కేటీఆర్ని, నన్నెందుకు అడుగుతా ఉన్నాడంటూ స్టేట్మెంట్ చేస్తూ కౌంటింగ్ మిషన్ లోపలికి వెళ్ళాయి, కట్టల డబ్బులు దొరికాయి, గుట్టల డబ్బులు దొరికాయి అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అమాసా పుణ్యానికి ఒకసారి ఇలాగే కేటీఆర్ పదే చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, కావాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళతో కనుక్కోవాలి వారి మిత్రులతో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో
కవిత ఎపిసోడ్ అంశంలో కూడా ఆయన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇది టీ కప్పులో తుఫాన్ అంటూ మొదట ప్రారంభించారు. తర్వాత మాత్రం ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, ఆమెకు ఎక్కడ ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి అంశం నాకు తెలియదు. నేను మామూలు కార్యకర్తను, చిన్న కార్యకర్తను, నేను పార్టీలో నెంబర్ 2 కాదు, నేను కార్యకర్తను. పార్టీలో వచ్చే అంశానికి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఎగ్జాక్ట్లీ, అంటే ఆ విషయం నాకు తెలీదు, నేను కార్యకర్తను అంటున్నారు. ఇప్పుడు నేను పార్టీలో నెంబర్ 2 అనే ప్రొజెక్షన్ జరుగుతూ ఉంది, కానీ నేను నెంబర్ 2 కాదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను నెంబర్ 2 కాదు, పార్టీలో నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నెంబర్ 2 నేను కాదు, కేవలం కార్యకర్తను అన్నారు. మాకు బిగ్ బాస్ రాహుల్ గాంధీ మాకు ఢిల్లీలో ఉన్నారు, ఆయనే మా అందరికీ బాస్ అని చెప్పారు. సో ఇక్కడ నెంబర్ గేమ్ లేదు, నెంబర్ 2 నేను కాదు, సో నేను కేవలం కార్యకర్తనే, నాకు అన్నీ తెలీదు, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఏం జరిగినా కూడా కవిత విషయంలో అనేటువంటిది ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కొంచెం డిఫరెంట్ వేలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈరోజు మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా రోజుల తర్వాత, ఆయన పైన ఈడీ రైట్స్ జరిగిన తర్వాత మొదటిసారి మీడియా ముందు రెస్పాండ్ అయ్యారు ఆ అంశానికి సంబంధించి. సో ఈడీ రైట్స్ జరిగిన మాట వాస్తవమే, కేసు ఫైల్ అయిన మాట కూడా వాస్తవమే, కానీ నా పైన కాదు, నా కూతురు పైన అట్లా అని చెప్పి నాకు బాధ్యత లేదు అనను. తండ్రిగా నా బాధ్యత కూడా ఉంది, నాకు కూడా సంబంధం లేదను, నాకు కూడా సంబంధం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనగా అటు గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా ఆయన కాబట్టి, అటు ఆ శాఖకు సంబంధించిన అంశం, రెవెన్యూ మినిస్టర్ కూడా ఆయనే, రెవెన్యూకి సంబంధించిన అంశం, తర్వాత పొలిటికల్ అంశాలు, వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి. కానీ మధు, ఆ కుటుంబానికి సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్లో కూడా ఆయన ఉన్నారు, బీఆర్ఎస్తో ఆయన అసోసియేట్ ఉన్న సందర్భం గతంలో మనం మాట్లాడుకున్నాం ఎలక్షన్స్ ముందు వరకు కూడా. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు కవిత ఇష్యూకి సంబంధించి ఎటువంటి రియాక్షన్ చెప్పడం జరుగుతుంది? ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అయితే కాంగ్రెస్ నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే కవిత వైపు నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన ఏమైనా లీక్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఒక ప్రముఖ వార్తా కథనాల్లో పత్రికలో వచ్చినటువంటి కథనం తర్వాత కవిత వాటిని ఖండిస్తూ వస్తూ ఉన్నారు, ఫేక్ అంటూ ఖండిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రసక్తే లేదంటూ కవిత ఆల్రెడీ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో మునిగిపోయేటువంటి పడవ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అలాంటి మునిగిపోయే పడవలోకి నేనెందుకు వెళ్తానంటూ మాట్లాడిన కవిత ఈ రోజు నుంచి ఇంకా కాస్త ఘాటు పెంచారు, డోసు పెంచారు కాంగ్రెస్ పైన మాట్లాడడం పైన. సో కాంగ్రెస్ పార్టీలో క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి, చాలా స్పష్టంగా దళితులను అవమానిస్తూ ఉన్నారు అనేటువంటిది. ఎవరైతే వంశీ ఉన్నారో ఎంపీ, కాంగ్రెస్ పార్టీ దళిత ఎంపీ, ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం పిలవలేదు, అవమానించారు, ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందుకు యాదాద్రిలో బట్టి విక్రమార్క దళిత సంబంధించినటువంటి మంత్రి, ఆయనను కింద కూర్చోబెట్టారు, మిగతా వాళ్ళు మాత్రం పైన కూర్చున్నారు. సో ఇలా దళితులను